భారతీయులకు సెగ అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు ఈనాడు దినపత్రిక ఒక ప్రధానాంశం ఇస్తుంది. అయితే అన్ని దినపత్రికలు, అన్ని న్యూస్ పేపర్స్, అలాగే అన్ని ఛానళ్లలో పెద్ద మొత్తంలో నిన్నటి నుంచి అయితే అమెరికా నుంచి ఇండియాకు ఒక విమానము అంటే యుద్ధ విమానం వస్తున్నట్టు, అందులో దాదాపుగా 200కు పైగా మంది వస్తున్నట్టయితే అన్ని ఛానల్స్ ప్రకటిస్తున్నారు. కాకపోతే మన ఇండియాకు వాళ్ళు వచ్చేంత వరకు మాత్రం ఇది అఫీషియల్గా ఎక్కడ కూడా అంటే కొద్దిగా ఒక క్లారిటీ అయితే లేదు. చాలామంది ఊహాగానాలు అన్నట్టుగానే కొంతమంది చెప్తున్నారు తప్ప కరెక్ట్ ఒక క్లారిటీ లేదు. ఈ రోజు అయితే మన ఇండియా సమయం ప్రకారం ఈ రోజు అయితే ఆ ఫ్లైట్ అమృత్సర్కు వస్తుంది అంటున్నారు. ఒకవేళ ఇండియాకు వస్తే మాత్రం అప్పుడు మనకు క్లారిటీగా తెలుస్తుంది. భారతీయులకు సెగ అంటే ఇక్కడ మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చిన అంశాన్ని చదువుతున్నాను. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన దృష్టి సారించింది. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 18,000 మందిని గుర్తించి 17,949 మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి C-17 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కు తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లోని ఆగుతుంది. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. వాస్తవానికి C-17 విమానం కెపాసిటీ 140 మందే. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్నప్పుడు అంటే ఇక్కడ ఒక అంశాన్ని పూర్తి 2వ పేజీలో ఇస్తుంది, దాన్ని చదువుతాను. ఇక్కడ 2వ పేజీలోని అంశాలు. C-17 విమానాల్లో 600 మంది నుంచి 800 మంది దాకా ప్రయాణించారు అంటూ కేవలం 150-200 లోపు అంటే 160 మంది ఉన్నటువంటి కెపాసిటీలో 600 నుంచి 800 మంది దాకా ప్రయాణించారు. అంటే ఒకనకంటే అత్యవసర పరిస్థితుల్లో ఈ రకంగా పంపిస్తారు. లేదంటే ఖైదీలను, లేదంటే ఏదైనా పెద్ద ఎత్తున తప్పులు చేసిన వాళ్ళకి ఇలాంటి ఒక శిక్షతో కూడుకున్నటువంటి ప్రయాణం ఉంటుందనేది మనకు పెద్ద ఎత్తున తెలుపుతున్నారు. ఈ రకంగా అందులో ఏసీ ఉండదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళని కావాలని ఈ రకంగా టార్చర్ చేస్తూ ఒక ఇబ్బంది పెట్టే విధంగానే ఈ రకంగా పంపుతున్నట్టయితే మనకి ఇతర న్యూస్ ఛానళ్ళ ద్వారా అయితే మనం చాలా వరకు వింటున్నాం. ఇదే అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఎవరిని పంపుతోంది అంటే ఒక అంశం ఇస్తున్నారు. అమెరికాలో ఉండటానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతుంది. వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను అమెరికా వినియోగిస్తుంది. టెక్సాస్లోని ఎల్ పాసో, కాలిఫోర్నియాలోని శాండి యాగో నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు అని ఒక అంశం ఇస్తున్నారు. భారతీయులు ఎంతమంది అంటూ మరొక అంశం ఇక్కడ. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1,000 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం 18,000 మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్క ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ ERO నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇవి 2022 నాటి లెక్కలని, ప్రస్తుతం మరింత మంది ఉండవచ్చని అధికారులు అంటున్నారు. దేశం మొత్తంలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్న వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. ఇదైతే ఒక రకంగా మన ఇండియా తీసుకుంటున్నటువంటి డిసిజన్ ఏదైతే నిర్ణయం ఉందో, ఎవరైతే అక్రమంగా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని ఇండియాకు తీసుకెళ్తాము, ఇండియాకు పంపియండి అన్నటువంటి ఒక అంశం అయితే ఇదైతే కరెక్టే. నేనైతే ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని పంపించేటువంటి అంశాన్ని నేను పూర్తిగా అంటే నా ఒక వ్యక్తిగతంగా అయితే నేను వెల్కమ్ చేస్తున్నాను. ఎవరైనా ఏ దేశంలో అయినా ఈ రకంగా అక్రమంగా ఉన్న వాళ్ళు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అయితే నేను ఈ సందర్భంగా కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా అయితే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం కరెక్టేనా కాదా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి
ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 6 తెలుగు దినపత్రికలు అమెరికా సమయం ప్రకారం రాత్రి 8:30 అయితే మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటలకి ఈ లైవ్ కార్యక్రమం ఉంటుంది. నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 ప్రధాన అంశాలు అంటే 6 న్యూస్ పేపర్లోని 6 తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు చదువుతున్నాను. మీకు సమయం ఉంటే లైవ్ ద్వారా చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సమయం లేక లైవ్ చూడడం కుదరకపోయినా మీరు లైవ్ సెక్షన్లో ఎప్పుడైనా ఈ వీడియో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.